హలో ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియో వరకు స్టాప్ అండ్ వెయిట్ ఏఆర్క్యూ గురించి డిస్కస్ చేసుకున్నాం. మనం ఈ వీడియోలో ఈరోజు స్లైడింగ్ విండో ప్రోటోకాల్ అనే మెథడ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ప్రీవియస్గా ఇప్పటి వరకు ఏ ప్రోటోకాల్ తీసుకున్నాం, సెండర్ టు ద ఫ్రేమ్ ఓన్లీ సింగిల్ ఫ్రేమ్ అనేది సెండ్ చేసుకుంటున్నాం. సో మోర్ దెన్ వన్ ఫ్రేమ్ అనేది సెండ్ చేసే కెపాసిటీ అనేది ఉంటుంది. బై యూజింగ్ దిస్ మెథడ్ వీ కెన్ సెండ్ మోర్ దెన్ వన్ ఫ్రేమ్. అంటే దీంట్లో మనం ఒక విండో కెపాసిటీ అనేది కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఒక విండో కెపాసిటీ అనేది మనం ఎన్ని ఫ్రేమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 10 ఫ్రేమ్స్ అనేది కన్సిడర్ చేసుకున్నాను. ఈ 10 ఫ్రేమ్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు నేను దీంట్లో విండో కెపాసిటీ అనేది 1, 2, 3 ఆర్ అప్ టు 4 నేను ఎంతైనా తీసుకోవచ్చు. తీసుకొని ఆ విండో కెపాసిటీ బట్టి నేను అన్ని ఫ్రేమ్స్ని రీసెండ్ సెండ్ చేయొచ్చు అనమాట, సెండర్ టు ద రిసీవర్. దట్స్ ద ప్రాసెస్ ఇన్ దిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కన్సిడర్, ఇప్పుడు నేను విండో కెపాసిటీ అనేది 4 తీసుకున్నాను. 4 తీసుకున్నప్పుడు ఎట్ ఏ టైం మనకి 4 ఫ్రేమ్స్ అనేవి సెండ్ అవుతాయి టు ద ఫ్రమ్ సెండర్ టు ద రిసీవర్ సైడ్. మళ్ళీ నెక్స్ట్ ఈ విండో అనేది ఏదైతే ఉంటుందో మనం కన్సిడర్ చేసుకునే ఈ విండో అనేది స్లైడ్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో దట్స్ వాట్ ఇట్స్ కాల్ ద స్లైడింగ్ విండో ప్రోటోకాల్. అంటే ఈ స్లైడ్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 0, 1, 2, 3 ఇది అనేది ఇప్పుడు ఒక విండో మనం సైజ్ 4 తీసుకున్నాం కాబట్టి 4 ఫ్రేమ్స్ అనేవి దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఇది అంటే లెఫ్ట్ సైడ్కి మూవ్ అయింది చూసారా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 4th ఫ్రేమ్ అనేది ఇంక్లూడ్ అయింది. దాని తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్కి మూవ్ అయ్యి 5th ఫ్రేమ్ అనేది ఇంక్లూడ్ అయింది. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనం ఈ విండో అనేది ఎలా మూవ్ అవుతుంది అనేది ఈ వీడియోలో ఈ ప్రాసెస్ ద్వారా డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కన్సిడర్ చేసుకున్నాను, నేను ఇక్కడ 10 ఫ్రేమ్స్ అనేది సెండర్ టు ద రిసీవర్ సెండ్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను 0 అనే ఫ్రేమ్ అంటే ఈ విండో అనేది కన్సిడర్ చేసుకున్నాను. 0, 1, 2, 3 ఫస్ట్ నేను విండో సైజ్ అనేది 4 కన్సిడర్ చేసుకున్నాను కదా, అంటే కెపాసిటీ అనేది. సో నేను ఫస్ట్ 4 ఫ్రేమ్స్ అనేది కన్సిడర్ చేసుకుంటాను, సెండర్ నుంచి రిసీవర్కి పంపిస్తాను. ఇక్కడి వరకు మనకి ఫస్ట్ ఈ విండో అనేది ఇక్కడ సెండ్ అయిపోయింది. మనకి 4 ఫ్రేమ్స్ అనేవి సెండ్ అయ్యాయి యాజ్ ఇన్ దిస్ వే. ఇప్పుడు ఇక్కడ 0, 1, 2, 3 ఈ 4 ఫ్రేమ్స్ అనేవి నేను సెండర్ నుంచి రిసీవర్కి సెండ్ చేశాను. సో నెక్స్ట్ ఎట్ ఏ టైం 4 ఫ్రేమ్స్ అనేది సెండ్ చేశాను. నెక్స్ట్ నేను 4th ఫ్రేమ్ అనేది సెండ్ చేయాలి అన్నప్పుడు నాకు ఫస్ట్ ఫ్రేమ్ యొక్క యాక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవ్ అవ్వాలి. ఒకవేళ ఫస్ట్ ఫ్రేమ్ అంటే ఇక్కడ 0th ఫ్రేమ్ ఉంది కదా, ఇది ఫస్ట్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ యొక్క యాక్నాలెడ్జ్మెంట్ అనేది నాకు రిసీవ్ అయినప్పుడు నేను నెక్స్ట్ మళ్ళీ 4th ఫ్రేమ్ అనేది సెండ్ చేయొచ్చు. దట్స్ ద ప్రాసెస్. అంటే ఇక్కడ ఏవైతే విండో అనేది మూవ్ అవుతూ ఉంటుందో, మూవ్ అయ్యే కొద్దీ ఇక్కడ మనకి లెఫ్ట్ ఓవర్ ఫ్రేమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్రేమ్స్ అనేవి యాక్నాలెడ్జ్మెంట్ రిసీవ్డ్ ఫ్రేమ్స్ అనమాట. ప్రాసెస్ మొత్తంలో అదే ఇక్కడ నేను కన్సిడర్ చేసింది అయితే. సో ఫస్ట్ స్టార్టింగ్ నేను 0, 1, 2, 3, 4 ఫ్రేమ్స్ అనేవి సెండ్ చేశాను. నాకు యాక్నాలెడ్జ్మెంట్ అనేది ఫస్ట్ ఫ్రేమ్ యొక్క అంటే ఈ 0 ఫ్రేమ్ యొక్క యాక్నాలెడ్జ్మెంట్ అనేది నాకు రిసీవ్ అయింది. రిసీవ్ అయిన తర్వాత నేను 4th ఫ్రేమ్ అనేది సెండ్ చేశాను. దాని తర్వాత నెక్స్ట్ నాకు ఫస్ట్ ఫ్రేమ్ యొక్క యాక్నాలెడ్జ్మెంట్ అనేది ఇక్కడ నాకు సెండ్ అయింది. అది సెండ్ అయిన తర్వాత నేను 5th ఫ్రేమ్ అనేది సెండ్ చేశాను. సో ఇక్కడ ఇటు సైడ్ మనం డయాగ్రామ్ చూసుకుంటే మనకి మూవ్ అయింది. ఫస్ట్ దాని యాక్నాలెడ్జ్మెంట్ 0, దాని యాక్నాలెడ్జ్మెంట్ రాగానే ఈ విండో అనేది 4th వరకు మూవ్ అయింది. నెక్స్ట్ ఎప్పుడైతే ఫస్ట్ దాని యొక్క ఫ్రేమ్ యొక్క యాక్నాలెడ్జ్మెంట్ రిసీవ్ అయిందో నెక్స్ట్ ఈ విండోలో మనకి 5th ఫ్రేమ్ అనేది ఇంక్లూడ్ అయింది. అంటే ఒక యాక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవ్ అయిన తర్వాతనే నెక్స్ట్ ఫ్రేమ్ అనేది దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫ్రేమ్, ఈ సెకండ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ సెకండ్ ఫ్రేమ్ యొక్క యాక్నాలెడ్జ్మెంట్ అనేది మనకి ఇక్కడ రిసీవ్ అయింది. ఇక్కడ ఈ ప్రాసెస్లో ఇక్కడ రిసీవ్ అయింది. అయిన తర్వాత మనం నెక్స్ట్ 6th ఫ్రేమ్ అనేది సెండ్ చేయాలి. కాబట్టి విండోలోకి సైజ్ 4 6th ఫ్రేమ్ అనేది దీంట్లో ఇంక్లూడ్ అయింది. నెక్స్ట్ దాని తర్వాత 7th ఫ్రేమ్ యాక్నాలెడ్జ్మెంట్ రిసీవ్ అయింది. 6th ఫ్రేమ్ ఇంక్లూడ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఏ ఫ్రేమ్ రిసీవ్ అయింది, 3rd ఫ్రేమ్ A3. ఈ యాక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవ్ అయిన తర్వాత నేను 7th ఫ్రేమ్ ఇంక్లూడ్ చేసుకున్నాను. అంటే 3rd ఫ్రేమ్ యొక్క యాక్నాలెడ్జ్మెంట్ నాకు రిసీవ్ అయిన తర్వాత 3rd ఫ్రేమ్ యొక్క యాక్నాలెడ్జ్మెంట్ అనేది నాకు రిసీవ్ అయిన తర్వాత నెక్స్ట్ 7th ఫ్రేమ్లోకి కన్సిడర్ చేసుకున్నాను. 7th ఫ్రేమ్ కూడా దీంట్లోకి ఇంక్లూడ్ అయిపోయింది, విండోలోకి ఇంక్లూడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ అని మనం చూస్తే 7th ఫ్రేమ్ సెండ్ చేశాను. ఇప్పుడు నేను 7th ఫ్రేమ్ సెండ్ చేసిన తర్వాత నాకు నెక్స్ట్ కావాల్సిన యాక్నాలెడ్జ్మెంట్ ఏంటి, 4th
ఫోర్త్ దాని యొక్క యాక్నాలెడ్జ్మెంట్ నాకు రిసీవ్ అయితేనే నేను విండో అనేది ఎయిత్ వరకు అంటే ఎయిత్ ఫ్రేమ్కి నేను ఈ విండో స్లైట్గా మూవ్ అవ్వగలుగుతుంది. కానీ ఇప్పుడు మనం ఇక్కడ సెవెంత్ ఫ్రేమ్ సెండ్ చేసామా, చేసిన తర్వాత మనకి ఫోర్త్ ఫ్రేమ్ యొక్క యాక్నాలెడ్జ్మెంట్ అనేది మనకు రిసీవ్ కాలేదు. ఈ ఫోర్త్ ఫ్రేమ్ ఉందా, దాని యాక్నాలెడ్జ్మెంట్ మనకు రాలేదు. సో ఎప్పుడైతే యాక్నాలెడ్జ్మెంట్ అంటే ఇట్లాంటి కేసెస్లో ఇప్పుడు ఇక్కడ మనకి ఫోర్త్ ఫ్రేమ్ యొక్క యాక్నాలెడ్జ్మెంట్ రిసీవ్ కాలేదు, మనం ఎయిత్ ఫ్రేమ్కి మూవ్ అవ్వాలంటే ఇట్లాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఏదైతే ఇప్పుడు ఇక్కడ విండో ఉందో ఆ మొత్తం విండోని మళ్ళీ రీసెండ్ చేస్తామన్నమాట. అంటే ఓన్లీ సింగిల్ ఫ్రేమ్ని రీసెండ్ చేయట్లేదు మనం ప్రీవియస్ వాటి లెక్క, మొత్తం విండో మొత్తం రీసెండ్ చేస్తాం. అంటే ఈ విండో మొత్తం ఈ 4, 5, 6, 7 ఫ్రేమ్స్ ఉన్న విండో మొత్తం మళ్ళీ రీసెండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 4, 5, 6, 7 అంటే యాక్నాలెడ్జ్మెంట్ ఫోర్త్ దాని యాక్నాలెడ్జ్మెంట్ రావడానికి ఓన్లీ ఫోర్త్ని రీసెండ్ చేయకుండా మనం 4, 5, 6, 7 అంటే ఈ విండో మొత్తంలో ఉన్న ఫ్రేమ్స్ అన్నిటిని రీసెండ్ చేసాం. సో రీసెండ్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఫోర్త్ ఫ్రేమ్ అనేది రిసీవ్ అయింది. ఫోర్త్ ఫ్రేమ్ యొక్క యాక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎయిత్ ఫ్రేమ్ అనే దాన్ని మళ్ళీ రీసెండ్ చేస్తాం అనమాట. రీసెండ్ కాదు, సెండ్ చేస్తాం. ఫోర్త్ ఫ్రేమ్ యొక్క యాక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవ్ అయిన తర్వాత విండో ఇప్పుడు మళ్ళీ స్లైట్గా మూవ్ అయ్యి ఇప్పుడు మనం ఎయిత్ ఫ్రేమ్ అనేది సెండ్ చేస్తాం. సో ఇట్లా ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఐదర్ నాకు ఫ్రేమ్ అంటే ఫ్రేమ్ అనేది సెండ్ కాకపోయినా ఆర్ యాక్నాలెడ్జ్మెంట్ రిసీవ్ కాకపోయినా, అంటే ఫ్రేమ్ అనేది సెండ్ కాకపోయినా ఆర్ యాక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవ్ కాకపోయినా ఈ 2 కేసెస్లో మనం రీసెండ్ చేస్తాం, ఆ విండో మొత్తంని రీసెండ్ చేస్తాం. దట్ ఈస్ ద ప్రాసెస్ దీంట్లో. అది స్లైడింగ్ విండో ప్రోటోకాల్. అంటే ఒక్క ఫ్రేమ్ని మనం సెండ్ చేసే బదులు ఓవరాల్ ఒక సెట్ ఆఫ్ ఫ్రేమ్స్, ఇక్కడ నేను విండో సైజ్ 4 తీసుకున్నాను కాబట్టి ఓన్లీ 4 ఫ్రేమ్స్ని ఒక విండో కెపాసిటీ కన్సిడర్ చేసుకొని రీసెండా లేకపోతే ఈ ప్రాసెస్ అనేది మనం కంటిన్యూ చేస్తున్నాం. ఒకవేళ నేను విండో సైజ్ 5 తీసుకున్నాను అనుకో, ఎట్ ది సేమ్ టైం 5 ఉంటాయి. అంటే మనం ఇక్కడ స్టార్టింగ్ 0, 1, 2, 3 అని మాత్రమే కన్సిడర్ చేసుకున్నాం కదా, అట్లా కాకుండా మనం 0, 1, 2, 3, 4 అని కన్సిడర్ చేసుకున్నాం. ఒకవేళ విండో కెపాసిటీ అనేది నేను 5 తీసుకుంటే ఇట్లాంటి ఈ ప్రాసెస్ చేయడం వల్ల మనకి సింగిల్ ఫ్రేమ్ కాకుండా మల్టిపుల్ ఫ్రేమ్స్ ఎట్ ఏ టైం మనం సెండర్ టు ద రిసీవర్ సెండ్ చేయడానికి మనకి ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుంది. కానీ ఇట్లా మనకి డ్రాబ్యాక్ ఏంటంటే ఒక్క ఫ్రేమ్ మనం సెండ్ చేసే విండోలో ఒక్క ఫ్రేమ్ యొక్క యాక్నాలెడ్జ్మెంట్ రిసీవ్ అవ్వకపోయినా మళ్ళీ ఆ పూర్తి విండోని మొత్తం మనం రీసెండ్ చేస్తున్నాం. దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ది స్లైడింగ్ విండో ప్రోటోకాల్. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి కూడా నెక్స్ట్ క్లాసెస్లో ఇంకో మెథడ్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఈ మెథడ్ యూజ్ చేస్తే మనం నెక్స్ట్ డిస్కస్ చేసే గో బ్యాక్ అండ్ ఏఆర్క్యూ అనే ప్రోటోకాల్ ఉంటుంది. స్టాప్ అండ్ వెయిట్ ఏఆర్క్యూ తర్వాత నాయిస్ ఛానల్లోనే దాంట్లో ఈ స్లైడింగ్ విండో ప్రోటోకాల్ మెథడ్ అనేది మనం యూజ్ చేస్తాం. అక్కడ we will discuss about it. If you like the video, please subscribe and share to your friends. Thank you.